గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఉద్యోగ, వ్యాపార, విద్య, సంతాన, వివాహ, ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల గురించి వివరించి చివరిలో ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి గురించి వివరిస్తానండి. ఈ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి 2025 సంవత్సరం జనవరి నుండి మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు గురువు వృషభ రాశిలో ఉంటాడండి. దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తాడండి. అది మీకు నవమ స్థానం అవుతుంది. కాబట్టి ఇక్కడ గురువు శుభ ఫలితాలనే అందజేస్తాడు. అందువల్ల మే 14వ తారీఖు వరకు ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి, ముఖ్యంగా 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, అలానే ఉద్యోగంలో మీ పనితీరు కనుక బాగున్నట్లయితే, అంటే మీ వంతు మీ కృషి చేస్తే పై అధికారుల నుండి ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలే ఉండబోతున్నాయండి. రాజకీయ పరంగా కూడా మిమ్మల్ని అభిమానించేవారు ఎక్కువగా ఉంటారు. ఈ ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు అనేవి కన్యా రాశికి సంబంధించినవండి. గతం కంటే ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 6, అవమానం కూడా 6నండి. ఈ 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు ఉద్యోగ రంగంలో మాత్రం గణనీయమైనటువంటి వృద్ధి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 29వ తారీఖు వరకు శని భగవానుడు 6వ స్థానంలో ఉంటాడు. అంటే కుంభరాశిలో ఉంటాడు. మార్చ్ 29వ తారీఖు తర్వాత మీనరాశిలోకి వెళ్తాడండి. కాబట్టి మార్చ్ మాసం వరకు ఈ ఉత్తరా నక్షత్ర జాతకులలో క్రమశిక్షణ అనేది పెరుగుతుంది. క్రమబద్ధకమైనటువంటి విధానాన్ని పాటిస్తారు. ఎందుకంటే 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు వారిలో మనోధైర్యం అనేది పెరుగుతుందండి. కృషి చేయటానికి ముందుంటారు. ఒకవేళ ఉత్తరా నక్షత్ర జాతకులు గనక ఈ సంవత్సరంలో వ్యాపారాన్ని విస్తరిద్దాము అనుకుంటున్నా, లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాము అనుకుంటున్నా, ఒకవేళ మీకు ప్రస్తుతం తక్కువ జీతం వస్తున్నట్లయితే ఏవైనా కోర్సులు నేర్చుకుని ఏదైనా నాలెడ్జ్ని సంపాదించి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. మెయిన్గా జనవరి నుండి మార్చ్ మాసం మధ్య కాలంలో శని ఈ స్థానంలో ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా పనిచేస్తారు ఉత్తరా నక్షత్ర జాతకులు. పని భారం ఉన్నప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారండి. దానికి తోడు మే 14వ తారీఖు వరకు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి గురువు యొక్క గోచారం అనేది నవమ స్థానంలో ఉంది. ఇది చాలా అనుకూలం. ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవటమే కాకుండా, ఒకవేళ ఉత్తరా నక్షత్ర జాతకులు కనుక విదేశాలకు వెళ్ళాలనో, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ వీసాలు అనేవి అప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మీ కోరిక అనేది నెరవేరుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారు మే 14వ తారీఖు ముందు చేయండి. పదే పదే ప్రయత్నాలు చేసే అవసరం తప్పుతుంది. మే 14వ తారీఖు తర్వాత కూడా గురువు 10వ స్థానంలోకి అడుగు పెడతాడండి. 10వ స్థానం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినది. కాబట్టి అప్పుడు కూడా ఉద్యోగంలో విజయాలు, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందటం, మీ జీవితంలో పురోగతి లభిస్తుంది.
మెయిన్‌గా వ్యాపారం చేసేవారికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉండి డబ్బులను సంపాదిస్తున్నారో, లేదా ఆస్తులకు సంబంధించి అమ్మకాలు, కొనుగోలు వంటి వ్యాపారాలు చేస్తారు చూడండి. వారికి గురువు యొక్క అనుగ్రహం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏడాది మొత్తం కూడా గురువు మీకు అనుకూలంగానే ఉంటున్నాడండి. కాబట్టి ఉద్యోగ జీవితంలో లక్ష్యాలను సాధించటం కానీ, మీలో ఆత్మవిశ్వాసం పెరగటం కానీ, బద్ధకంగా ఉండేవారు సైతం ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావం చేత బాధ్యతలను స్వీకరించటానికి సిద్ధంగా ఉంటారు. అయితే మీకు అనుకూల సమయం అనేది మే 14వ తారీఖు ముందేనండి. మే 14వ తారీఖు తర్వాత అనుకూలం, కొన్ని ప్రతికూలం, అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. తీపి మరియు చేదు రెండిటిని కూడా చూడగలుగుతారు మే 14వ తారీఖు తర్వాత. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాలి అనుకున్నా, ముఖ్యమైన ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నా, లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నా మే 14వ తారీఖు ముందే చేసుకోండి. మే 14వ తారీఖు తర్వాత మీకు అననుకూలంగా ఉంటుంది అని కాదు, అంత అనుకూలమైనటువంటి ఫలితాలు మే తర్వాత రావు అని చెప్తున్నాను. 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడండి. అంటే లాభస్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయం అనేది మీకు అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా ధనాన్ని ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచన చేసి ఖర్చు చేయటం మంచిదండి. అక్టోబర్ 18వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడి యొక్క స్థితి చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సంవత్సరం మొదట్లో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. శుభ ఫలితాలను అందజేస్తాడండి. ఏదైనా శుభ కార్యక్రమాలు చేపట్టాలి అనుకుంటున్నట్లయితే జనవరి నుండి మార్చి మాసం మధ్య కాలంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే పనులన్నీ కూడా చకాచకా పూర్తయిపోతాయి. దానితో పాటుగా ఎంత పని చేసినా అలిసిపోరు మీరు. మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా 7వ స్థానంలో సంచారం చేస్తాడు. 7వ స్థానం అనేది వివాహానికి సంబంధించినది, అలాగే వివాహ జీవితానికి సంబంధించినది. కాబట్టి 7వ స్థానంలోకి శని వచ్చిన తర్వాత చిన్న చిన్న అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కేతు యొక్క స్థానాన్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో కేతు 12వ స్థానంలో సంచరిస్తాడండి. కాబట్టి మే 18వ తారీఖు తర్వాత అంటే 2వ భాగంలో కొంత మానసిక ఒత్తిడినైతే అనుభవిస్తారు. కొన్ని భావోద్వేగ సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలా అని పూర్తిగా అననుకూలం అని కాదు. కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి. మే ముందు కాలం బాగుంటుంది. మే తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక పక్క అనుకూలమైనటువంటి ఫలితాలు, మధ్య మధ్యలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు. కేతువు కారణంగా ఏమవుతుందంటే తెలియని భయం అండి, తెలియని అనుమానం, అలాగే బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని మార్పులు రావటం అనేది జరగవచ్చు. శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా మానసిక ఆరోగ్యం పైన ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మే మాసం వరకు యోగా ధ్యానం చేయలేకపోయినప్పటికీ కూడా మే 18వ తారీఖు తర్వాత రాహుకేతువుల యొక్క స్థానాలను బట్టి చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా చేయటం కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంతసేపు రిలాక్స్ అవ్వటం కానీ, ధ్యానం చేయటం కానీ మంచిదండి. అలానే ఈ సంవత్సరంలో సీజనల్ జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే చాలు. కేవలం మీకు ఈ సంవత్సరంలో ఎక్కువగా బాధించేది వాతావరణం మారటం వల్ల వచ్చే జబ్బుల వల్లే. స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి పెట్టుబడులు ఎవరైతే పెడతారో వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుందండి. మే మాసం తర్వాత ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి భాగం అనేది మే మాసం ముందు మాత్రం దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలు చేసుకోవాలి అనుకుంటున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటున్నా, ఫిక్స్డ్ డిపాజిట్ వంటివి చేయాలి అనుకుంటున్నా, లేదా ఏమైనా స్కీమ్స్ కట్టాలి అనుకుంటున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, షేర్ మార్కెట్లో కానీ, లాటరీల్లో కానీ అటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే శని, గురువు ఈ 2 గ్రహాలు స్థిరమైనటువంటి వృద్ధిని ప్రోత్సహిస్తారు. పైగా ఉత్తరా నక్షత్ర జాతకులు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాసాలలో మార్చి చివరి వరకు శని భగవానుడు వారికి ఏకాగ్రతను కల్పిస్తాడండి. చదువు విషయంలోనైనా, ఏ విషయంలోనైనా. అలాగే రియాలిటీలో బ్రతుకుతారు. ఇవన్నీ కూడా చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ విజయాన్ని సాధించడానికి చాలా అవసరం.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మొదటి 3 నెలల సమయంలో ఉత్తరా నక్షత్ర జాతకులు ఎంత కష్టపడినా అంత త్వరగా అలసటను ఫీల్ అవ్వరండి. మే తర్వాత కూడా గురువు ఒకందుకు మీకు అనుకూలిస్తున్నాడు. కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. గురువు 10వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. చదువులో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారస్తుల కంటే కూడా ఉత్తరా నక్షత్రంలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందండి. ప్రత్యేకమైనటువంటి కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటున్నా, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా, లేదా సాఫ్ట్వేర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా వారికి చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఏమైనా సర్టిఫికేషన్స్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈ గ్రహస్థితులు అనేవి ఉత్తరా నక్షత్రంలో జన్మించిన విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ సంవత్సరాన్ని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే, ఉత్తరా నక్షత్ర జాతకులు క్రమశిక్షణతో ఉండగలిగితే మంచి విజయాలను సాధిస్తారు అని చెప్పవచ్చండి. అయితే ఈ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ వంతు మీరు ప్రయత్నం చెయ్యాలండి. మానవ ప్రయత్నం చేయనిదే గ్రహాలు ఎంత మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇవ్వవు. మీ వంతు మీరు ప్రయత్నం చేస్తే మంచి ప్రతిఫలాలను అందిస్తాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు 3వ ఇంటిపైన దృష్టి పెట్టడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయండి. సామాజిక కార్యక్రమాలలో కూడా సిగ్గుపడే ఉత్తరా నక్షత్ర జాతకులు సైతం చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. మే మాసం తర్వాత కూడా కుటుంబ సభ్యుల మధ్య బంధం అనేది మరింత బలపడుతుంది. కుటుంబంలో అవగాహన పెరుగుతుంది, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ తల్లి తరపు వారు కానీ తండ్రి తరపు యొక్క బంధువులతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయండి. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరా నక్షత్ర జాతకులు గనక క్రమశిక్షణతో ఈ సంవత్సరం గట్టిగా కష్టపడగలిగితే, ఎవరైతే తల్లిదండ్రుల యొక్క పేరును నిలబెట్టాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరంలో ఉండే అనుకూలమైనటువంటి పరిస్థితులను కనుక మీరు వినియోగించుకోగలిగితే మీ విజయాలను చూసి మీ కుటుంబ సభ్యులు గర్వపడతారు. అయితే ఎటు తిరిగి మీకు అనుకూలించినది ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క స్థానాలండి. కాబట్టి రాహు యొక్క ప్రభావం వల్ల ఇంట్లో ఏమైనా శుభ కార్యక్రమాలు నిర్వహించినా, లేదా గృహప్రవేశం లాంటివి ఉన్నా, బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక పక్క ఉత్సాహంతో ఉంటారు శని భగవానుడు మరియు గురువు యొక్క ప్రభావం వల్ల. ఇంకొక పక్క రాహువు 7వ భావంలో ఉండటం వల్ల కొంచెం గందరగోళ వాతావరణానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. కావున రాహు యొక్క మాయకు లొంగవద్దండి. ప్రతి విషయం గురించి స్పష్టంగా తెలుసుకోండి. అలానే మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఛాయాగ్రహమైనటువంటి కేతువు కన్యా రాశిలో సంచరిస్తాడు. మిత్రులతో కానీ, సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ ఇబ్బందులు రాకుండా చూసుకోండి. అంటే మీ మధ్య ఏమైనా గొడవలు అయిపోతాయని కాదు, ప్రతి విషయాన్ని కూడా చాలా క్లారిటీగా కనుక్కోండి. మీకు సగం సగం అర్థమయ్యే గందరగోళానికి గురవటం కానీ, లేదా మీరు మాట్లాడే మాటలు అనేవి ఎదుటివారికి స్పష్టంగా అర్థం కాకపోవటం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏది చెప్పాలి అనుకుంటున్నా స్పష్టంగా చెప్పండి. ఎదుటివారు చెప్పేది కూడా స్పష్టంగా వినండి. ఆరోగ్యపరంగా స్టార్టింగ్లో కేతువు కారణంగా భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే అనుమానం అనేది ఎక్కువ అవుతుంది ఆరోగ్యం పైన. అంతే తప్ప మీకు ఈ సంవత్సరంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలే తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడరు. కాబట్టి మీ వంతు మీరు ప్రయత్నంగా శారీరక ఆరోగ్యం పైన, దానితో పాటుగా మానసిక ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాలి. వ్యాపారంలో మంచి ఫలితాలే ఉండబోతున్నాయండి. అదేంటండి 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి గురించే చెప్తున్నారు, 1వ పాదంలో జన్మించిన వారి గురించి కూడా చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకు నేను సపరేట్గా చెప్తున్నాను అంటే, ఈ సంవత్సరంలో ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి అష్టమ శని మొదలు కానుంది. కాబట్టి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి జనవరి నుండి మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు గురువు వృషభ రాశిలో సంచరించినంత కాలం
శుభ ఫలితాలను అందజేస్తాడండి. శుభ కార్యక్రమాలు నిర్వహించటం, అవి సక్సెస్ఫుల్గా పూర్తి కావటం కానీ, గృహప్రవేశాలు చేయటం కానీ, బిజినెస్ పెట్టాలి అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉండటం కానీ, విద్యాపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం కానీ, కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం కానీ, మీకు అనుకూలతలు ఎక్కువ అవటం కానీ జరుగుతుంది. మే 14వ తారీఖు రాత్రి 10:36 తర్వాత గురువు మిథున రాశిలోకి వెళ్తాడండి. అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 వరకు మిథున రాశిలోనే సంచరిస్తాడు. ఇక్కడ గురువు లోహమూర్తిగా సంచారం చేయటం వల్ల అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. దానితో పాటుగా మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడు 8వ స్థానంలోకి వస్తాడు. అంటే అష్టమ స్థానంలోకి వస్తాడు. అష్టమ శని ప్రారంభం కానుంది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే. అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు, అనగా ఈ సంవత్సరం చివరి వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి ఇది వ్యయస్థానం అవుతుంది. రజితమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి అక్టోబర్ 18వ తారీఖు తర్వాత గురువు శుభ ఫలితాలని అందజేస్తాడండి. ఎటు తిరిగి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే ఇబ్బంది పడేదల్లా మే 14వ తారీఖు నుండి అక్టోబర్ 18వ తారీఖు వరకు. మీరు బిజినెస్ చేసేటప్పుడు కానీ, లేదా ఉద్యోగ మార్పు విషయంలో కానీ, ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు కానీ, రాజకీయ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఈ మధ్య సమయంలో అష్టమశని జరుగుతున్నప్పుడు కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయండి. వ్యాపారం చేస్తున్న వారికి సొంత వారే మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా మోసపోతారని నేను చెప్పట్లేదండి. అష్టమ శని జరుగుతున్న సమయంలో దానికి తోడుగా మే 14 నుండి అక్టోబర్ 18వ తారీఖు వరకు శుభగ్రహం అయినటువంటి గురువు కూడా అనుకూలించట్లేదు. కాబట్టి ఈ మధ్య సమయంలో ఎవ్వరి చేతిలోనూ మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చెప్దామనే నేను చివరిలో చెప్తున్నానండి. మెయిన్గా ఈ సమయంలో మీ గురించి ఇతరులతో తప్పుడు మాటలు చెప్పేవారు మీకు దూరం అవుతారు. అందుకు మీకు ఇది అనుకూలమే. కాబట్టి ఉత్తరా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ సంవత్సరంలో రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలను పాటించాలండి. కేతు పరిహారంగా నల్ల కుక్కకు ఆహారాన్ని అందించండి. ఒకవేళ మీ ఇంట్లో కుక్క లేకపోయినా వీధి కుక్కలకైనా సరే ఆహారాన్ని అందించండి. అలానే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం కానీ, గరికగడ్డిని తీసుకువచ్చి వినాయకుడు పాదాల దగ్గర పెట్టి నమస్కరించటం, రాహు పరిహారంగాను ఓం రాహవే నమః అనే మంత్రాన్ని పఠించటం, అలాగే వీటితో పాటుగా ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు శనికి సంబంధించిన పరిహారాలను కూడా పాటించాలి. మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి నలుపు రంగు వస్త్రాలను ధరించవద్దండి. 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ధరించవచ్చు, కానీ 1వ పాదంలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో నలుపు రంగు వస్త్రాలను ధరించవద్దు. ఎవరికైనా నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం కానీ, నువ్వుల నూనెను దానంగా ఇవ్వటం కానీ, ఇనుముతో చేసిన వస్తువులను కనుక దానంగా ఇచ్చినా, లేదా పేదవారికి ఆహారాన్ని అందించినా, వీలైనట్లయితే మీ జాతక రుద్రాక్షను ధరించటం వల్ల చెడు ఫలితాలనేవి కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మాత్రం గతం కంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. 1వ పాదంలో జన్మించిన వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.